కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. సీఎల్పీ నేత ఎన్నికకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలక సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య డీకే శివకుమార్ పేరును సీఎల్పీ నేతగా అధికారికంగా ప్రతిపాదించనున్నారు. సిద్దరామయ్య ప్రతిపాదనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు తెలుపనున్నారు. సీఎల్పీ సమావేశంలో అధికారికంగా ఎంపిక పూర్తయిన అనంతరం డీకే శివకుమార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ వేగం పుంజుకోనుంది. జూన్ 3న డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. సీఎల్పీ నేత ఎన్నికకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలక సమావేశంలో పాల్గొంటున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చూస్తున్నాం మనం ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య అండ్ డీకే శివకుమార్ పేరును సీఎల్పీ నేతగా అయితే అధికారికంగా ప్రతిపాదించనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. సిద్దరామయ్య రాజీనామా అనంతరం కీలక మార్పులకు జరగబోతా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ రోజు బెంగళూరులో సిఎల్పి సమావేశం కూడా ప్రారంభమైందని చెప్పొచ్చు. అయితే సిఎల్పి నేతగా డీకే శివకుమార్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరును సిద్దరామయ్య స్వయంగా ప్రతిపాదనకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా పూర్తి మద్దతు ప్రకటించి డీకే శివకుమార్ ను తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అయితే డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా జూన్ 3వ తేదీన బెంగళూరులోని రాజ్ భవన్ లో డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయక ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. అదేవిధంగా ఇప్పటికే సిద్దరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేయగా గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ కూడా దాన్ని ఏర్పాటయ్యే వరకు కూడా సిద్దరామయ్య తాత్కాలికంగా ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. అయితే ఈ అధికార మార్పిడితో కర్ణాటక కాంగ్రెస్ లో సుదీర్ఘంగా నడుస్తున్నటువంటి నాయకత్వ మార్పు ప్రక్రియ అనేది కూడా ఒక కొలిక్కి వచ్చినటువంటి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా చాలా మార్పులు కూడా చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే డీకే శివకుమార్ అనే టీం ను కూడా కేబినెట్ లోకి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు. మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా మంత్రి శాఖల మార్పు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇటు సిద్దరామయ్య సంబంధించి తను రాజీనామా చేసేటువంటి క్రమంలో దగ్గర కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టినట్టు తెలుస్తా ఉంది. తన కుమారునికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన పెట్టినటువంటి నేపథ్యంలో ఆయన ప్రతిపాదనను ఇటు కూడా కొంత సక్సెస్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొదటికైతే కర్ణాటకలో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. పూర్తిగా డీకే శివకుమార్ అండ్ టీం కూడా యాక్టివ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్.